హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మేమైతే బాగున్నాము. మీ అందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మన ఛానల్ని ఫస్ట్ టైం ఎవరైనా విజిట్ చేసిన వాళ్ళు ఉంటే, మన వీడియోస్ చూసే వాళ్ళు ఉంటే ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. మన వీడియోస్ చూసేవాళ్ళు కొంచెం లైక్ చేయండి, చూసేసి వెళ్ళిపోకుండా. మీరు అలా లైక్ చేయడం వల్ల మన వీడియోస్ ఇంకొంతమందికి రీచ్ అవుతాయి అన్నమాట. మాకు కొంచెం ఎంకరేజ్మెంట్గా ఉంటుంది అన్నమాట. నేనైతే నిద్ర లేవగానే ఇంకా బెండకాయలు కట్ చేశాను. అమ్మాయి వాళ్ళకి స్కూల్ ఉంది, అందుకని చెప్పేసి బెండకాయ కర్రీ చేద్దామని కట్ చేసి కర్రీ చేస్తున్నాను. ఆల్రెడీ బియ్యం కడిగి పెట్టాను అనమాట. కొంచెంసేపు నానతాయి అని చెప్పేసి పక్కన పెట్టి బెండకాయలు స్టవ్ మీద వేసేసాను. ఇంకా అన్నం కూడా అయిపోతుంది, పెట్టేశాను. నాకు వచ్చేసి పనులన్నీ కూడా 6:15, 6:30 లోపు కంప్లీట్ కావాలన్నమాట. లేకపోతే ఇంకా కొంచెం లేట్ అయ్యిద్ది. ఈ మధ్య ఏం చేస్తున్నానంటే, గీతు మొత్తం రెడీ అయిన తర్వాత లంచ్ బాక్సులు అంతా సర్దేసిన తర్వాత ఇంకా రిషిని నిద్ర లేపుతున్నాను. లేకపోతే రిషి లేస్తే ఇంకా అమ్మాయితో సరిపోయిద్ది. మనం సర్దిని మళ్ళీ చెక్ చేయను, ఆ స్నాక్స్ వద్దు ఈ స్నాక్స్ వద్దు అని చెప్పడము, ఏదో ఒకటి చేస్తూ ఉండిద్ది. సో అందుకని చెప్పేసి అంతా కంప్లీట్ అయిన తర్వాత రిషిని లేపుతున్నాను. ఒక 15 మినిట్స్ ముందు లేపుతున్నాను. ఇంకా అంతేను, ఆ 15 మినిట్స్లో త్వరగా రెడీ అవుతుంది పాపం పిచ్చి తల్లి. ఇంకా టైం అవుతుందమ్మా అని చెప్తే ఇంకేం గొడవ చేయదు, త్వరగానే రెడీ అయ్యిద్ది. అదొక లక్కీ నాకైతే రిషి విషయంలో. టైం అవుతుంటే వీళ్ళు త్వరగా రెడీ అవుతారు, లేకపోతే ఎర్లీగా లేచినా కానీ టైం ఉందని చెప్పేసి లేట్ చేస్తూ ఉంటారు. నేనైతే ఇంకా పిచ్చిదానిలాగే ఉన్నాను. వీళ్ళకి పూలు పెట్టడానికి టిక్ టాక్లు తీసానమాట. అవి పెట్టుకున్నాను క్లక్కర్ పెట్టుకోకుండా. ఒక 2 ఉన్నాయి తలలో, ఇంకో 2 ఉంటే తీసాను. అందుకని జుట్టు అంతా పిచ్చిదానిలాగా ఉన్నాను. తీసుకొస్తున్నావా గీతు? గీతు నువ్వు రా, పెట్టేస్తాను. ఇంకెళ్ళేమ్మా, నీ బ్యాగ్ లో బుక్స్ తీపో, నేను బ్యాగ్ చూసి పెడతాను. గీతు నీకు కూడా వైట్ పెట్టేదా? నీకు ఏదో చెప్పు. రిషి బుక్స్ తీపమ్మా, నువ్వు వెళ్ళి అది బొమ్మలు వేసేసి. ఇది రిషి బ్యాగ్ అనమాట. దీనికి జిప్ ఫెయిల్ అయ్యింది, అందుకని చెప్పేసి బ్యాగులన్నీ ఎతికాము. ఇంట్లో చాలా బ్యాగులు ఉన్నాయి. రిషికి సూట్ అయ్యే బ్యాగ్ కోసం చూసాము, అన్నీ ఫెయిల్ అయ్యి ఉన్నాయి. చివరికి ఈ బ్యాగ్ ఒక్కటి బాగుందనమాట. ఇది రిషి కన్నా పెద్దగా ఉంది. ఈ బ్యాగ్ని వేసుకొని వెళ్తుంది ఈరోజు స్కూల్కి. బాగుంది, నీకు బాగుండిద్ది. బ్యాగే బాగుండిద్ది అంటున్నా. రిషి క్యాట్ కమ్మలు అనమాట ఇవి. దీని మీద క్యాట్ బొమ్మ ఉంది కదా, అందుకని క్యాట్ కమ్మలు అని అనిద్ది వీటిని. రండి రండి. రిషి నీకన్నా బ్యాగ్నే ఎక్కువ బరువు ఉండిద్ది అమ్మాయి. చూడు ఎలాగుందో. పదండి. రిషి బ్యాగ్ భలేగుంది. ఈరోజైతే రిషి బ్యాగ్ చినిగిపోయిందని చెప్పాడు, అదే జిప్ ఫెయిల్ అయిందని చెప్పాడు కదా. జిప్పులు వేయించుకురావాలి. ఇంట్లో ఉన్న బ్యాగులు అన్నిటికీ జిప్పులు ఫెయిల్ అయినాయి. ఇప్పుడైతే బ్యాగులు తీసుకెళ్ళాలి కుట్టించుకురావడానికి, అదే జిప్పులు వేయించుకురావడానికి. ఎలా సెట్ చేయాలో నాకు అర్థం కావట్లేదు. ఆ బ్యాగులు అన్నిటినీ చూద్దాం ఎలా చేస్తానో. ఇదొక బ్యాగ్ ఉంది, ఇదొక బ్యాగ్. ఇది రోజు రిషి స్కూల్కి తీసుకెళ్లే బ్యాగు. ఇదైతే ఇక్కడ జిప్పు పోయిందనమాట. జిప్పు బాగానే ఉంది, ఇక్కడ ఊడిపోయింది. ఇది ఓకే, పర్లేదట్టుంది. ఇంకోటి చూద్దాము. జిప్పు ఫెయిల్ అయిందనమాట. ఇగో పట్టం లేదు, ఈ బ్యాగ్లో పెట్టుకొని వెళ్దాము. ఇదైతే రిషికి స్కూల్లో ఇచ్చిన బ్యాగ్ అనమాట, బుక్స్ పెట్టి ఇచ్చారు. ఇది జిప్పులు అన్నీ బాగానే పనిచేస్తున్నాయి కానీ ఇక్కడ చినిగిందనమాట. ఇది కుట్టించుకొని వద్దాము. ఇది జిప్ వేయించుకొని వద్దాము.
ఎప్పుడన్నా అవసరమైతే ఈ బ్యాగ్నే ఉపయోగపడిద్ది అమ్మాయికి. ఇంక మిగతావన్నీ పెద్ద పెద్ద బ్యాగులు అనమాట, అంటే గీతుకి సరిపోయే ఇలాంటి బ్యాగులు. అందుకని ఇది తీసుకొని వెళ్తాము, కుట్టించుకురావాలి. ఇవి 2 తీసుకొని వెళ్తాము. దీంట్లో పెట్టుకొని ఈ పెద్ద బ్యాగ్లో పెట్టుకొని ఈ 2 బ్యాగులని తీసుకొని వెళ్దాం. ఇప్పుడు దీన్ని ఇంక ఇలాగ వదిలేసి తీసుకెళ్దాం. నేనైతే ఇంక బయలుదేరి వెళ్ళాను ఫ్రెండ్స్. ఒంగోలు వెళ్ళి కుట్టించుకొని వచ్చాను. ఇంకా ఈ వీడియో అయితే ఇంతటితో క్లోజ్ చేసేస్తున్నాను ఫ్రెండ్స్. మీకు కానీ మా వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. బాయ్ ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.